చరిత్ర చిక్కుముడులు విప్పే పాలీ భాషలో భాగంగా మనం పార్ట్ 2 చూడబోతున్నాం. ఈ వీడియోలో పాలీ భాష ఎలా ఆవిర్భవించింది, ఆధునిక కాలంలో పాలీ భాష అధ్యయనం వరకు ఉన్నటువంటి చారిత్రక క్రమాన్ని మనం చూడబోతున్నాం. మనం 14వ శతాబ్దానికల్లా ఆల్మోస్ట్ 99% ఈ భాష అంతరించిపోయిందని చెప్పి మనం పార్ట్ 1 వీడియోలో చూసినాం. మరి అలా అంతరించిపోయినటువంటి ఈ భాష ఎలా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. చాలా భాషలకు వాటి యొక్క జాతి పేరు కానీ, ప్రజల పేరు కానీ, ప్రాంతం పేరు కానీ పెడతారు. కానీ పాలీ అనే జాతి ఉన్నట్లు కానీ, ప్రజలు ఉన్నట్లు కానీ, ప్రాంతం ఉన్నట్టు కానీ మనకి బౌద్ధ సాహిత్యంలో, పాలీ సాహిత్యంలో ఎక్కడా లేదు. మరి ఈ పాలీ భాష ఎలా ఉద్భవించింది, ఇది పాలీగా ఎలాగ రూపాంతరం చెందిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బౌద్ధ వాంగ్మయాన్ని అనుసరించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మౌర సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రజలందరూ మాట్లాడినటువంటి ప్రాకృత భాషలో బుద్ధుడి యొక్క బోధనలు వారి యొక్క శిష్యులు స్థిరీకరించినట్లు మనకి చరిత్ర చెబుతుంది. పాలీ భాష తెలియాలనంటే ఖచ్చితంగా ప్రాకృత భాష ఏంటో మనకు తెలియాలి. సో ప్రాకృత భాష అంటే ఇది అనేక భాషల సమ్మేళనం లేదా అనేక మాండలికాల సమ్మేళనం అని కొందరు భావిస్తారు. ఈ ప్రాకృత భాషలను మహాజనపదాన సమయం నుంచి గుప్తుల కాలం వరకు సుమారుగా 1000 సంవత్సరాలు మౌర సామ్రాజ్యంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రాకృత భాషలు మాట్లాడినట్టు మనకి అనేక ఆనవాళ్ళు, శాసనాలు, చారిత్రక ఆధారాలు దొరుకుతాయి. ఈ ప్రాకృత భాషలు సంస్కృత భాష కన్నా సహజంగా, సరళంగా ఉండేటివి. ఇవి ప్రాంతీయ పరంగా, భాషాపరంగా అనేక వర్గాలుగా, అనేక మాండలికాలుగా విభజించబడి ఉంది. ఈ ప్రాకృత భాషల్లో 7 రకాల మాండలికాలు లేదా 7 రకాల భాషలు అనేవి ఉన్నాయని మనకి తెలుస్తుంది. అందులో మొదటిది మగధి ప్రాకృతం, రెండోది సౌరసేని ప్రాకృతం, మూడోది అర్ధమాగధి ప్రాకృతం, 4 మహారాష్ట్ర ప్రాకృతం, 5 గాంధారి ప్రాకృతం, 6 పైశాచి ప్రాకృతం, 7 అపభ్రంశ ప్రాకృతం. ఈ 7 విభాగాలు కూడా ప్రాకృత భాషలోని విభాగాలుగా చూడవచ్చు. అశోక చక్రవర్తి శిలాశాసనాలలో ఎక్కువగా ఈ మగధి ప్రాకృత భాషనే వాడినట్లు, అదే కాలక్రమేణా పాలీ భాషగా రూపాంతరం చెందినట్లు ఎంతోమంది భాషా శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా మార్పు చెందినటువంటి పాలీ భాషలో సామాన్య శక పూర్వం 1వ శతాబ్దంలో శ్రీలంకలో సింహళ లిపిలో పాలీ భాషలో బౌద్ధ యొక్క త్రిపీఠకాలని రాశారని మనం గత వీడియోలో చూసాం. బుద్ధుడి సంఘంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి అనేక మంది భిక్షువులు ఉండేవారు. వారు మగధ, వైశాలి, మిథిల, కాశీ, కోసల ప్రాంతాల వారు వివిధ భాషలు మాట్లాడేవారు. కానీ అందరూ ఒక చోట దగ్గర చేరినప్పుడు మాత్రం మగధి ప్రాకృత భాషలోనే మాట్లాడినట్లు తెలుస్తుంది. పాలీ అనే పదం త్రిపీఠకాల్లో ఉన్నప్పటికీ అది భాష అనే సూచించే అర్థంగా ఎక్కడా వాడినట్లు లేదు. పాలీ అంటే అర్థం ఒక పంక్తి లేదా వరుస అని అర్థం. ఆ తర్వాత కాలక్రమంలో ఇది పుస్తకాల శ్రేణి అనే అర్థం వచ్చేటట్లు వాడారు. ఆ తర్వాత కాలంలో దీనిని పాఠాలు భద్రపరచబడిన భాషగా చూశారు. కానీ 12వ శతాబ్దపు పాలీ వ్యాకరణవేత్త మొగ్గల్లానా సంరక్షించటం, కాపలా లేదా రక్షించటం వంటి అర్థాల్లో వాడారు. ఉదాహరణకు మొగ్గల్లానా తన వ్యాకరణంలో సదమ్మ సంఘం భాసిస్సం మాగధం సద్దలక్కనం అని అంటారు ఆచార్య మొగ్గల్లానా. ఇక్కడ ఈ భాషను మాగధి శబ్ద లక్షణం అని అన్నారు కానీ పాలీ భాష అని అనలేదు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆచార్య బుద్ధఘోషుడు పాలీ మత్తం ఇదానీతం నత్తి అట్టకథ ఇదా అంటారు. ఆచార్య బుద్ధఘోషులు కూడా ఇక్కడ పాలీ అనేది త్రిపీఠకాలకి సర్వనామంగా వాడినట్లు తెలుస్తుంది కానీ ఒక భాషగా వాడినట్లు ఇక్కడ కూడా తెలియట్లేదు. బుద్ధుడి యొక్క బోధనలు రక్షించినటువంటి ఈ భాషను కాలక్రమంలో పాలీ భాషగా అనటం ప్రారంభించారు. చాలామంది పాలీ శబ్ద ఉత్పత్తి విషయంలో అనేక కల్పనలు చేశారు. పాలీ అంటే పాటలీపుత్ర భాష అని, మరికొందరు పల్లి శబ్దం నుంచే వచ్చిందని, ఇంకొందరు నేపాల్ నుండి పాలీ వచ్చిందని, ఇంకొంతమంది ప్రాకృత శబ్దమే కాలక్రమంలో పాలీగా మారిందని భావించారు. బుద్ధుడి యొక్క ఉపదేశాలే పాలీగా పరిగణించారు. ఆ తర్వాత కాలంలో పాలీనే భాషగా పరిగణించారు. త్రిపీఠకాలలో బుద్ధుడి యొక్క ఉపదేశాలను పర్యాయగా పేర్కొన్నారు. పర్యాయ శబ్దంలోని రకారం లకారంగా మారి పర్యాయగా మారిందని, అందుకు ఆధారంగా అశోక చక్రవర్తి వ్రాయించినటువంటి బాబ్రు శిలాశాసనంలో కూడా ఈ పర్యాయ శబ్దం బుద్ధోపదేశంలో అన్న అర్థంలోనే వాడబడిందని పాలీ భాష పుట్టుపూర్వోత్తరాలు రాసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ చౌడూరి ఉపేంద్రరావు గారి యొక్క అశోక చక్రవర్తి శిలాశాసనాల్లో కూడా ఇమాని బంతే దమ్మ పలియాయ అని
వ్రాయబడిందని వీరు చెబుతారు. ఈ పర్యాయ శబ్దమే పాలియాయగా తర్వాత పారియాయగా మారి చివరికి పాలిగా మారిందని ఈ యొక్క రచయిత మనకి వారి యొక్క రచనల్లో తెలిపారు. సంస్కృత భాషలో పాలి అనంటే పాఠం అనే శబ్దం అనే అర్థం ఉందని భిక్షు సిద్ధార్థుడు చెప్పారు. అయినప్పటికీ దీనికి చారిత్రక కోణాన్ని కూడా వారు వివరించలేకపోయారు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందినటువంటి విధుశేఖర భట్టాచార్య వారి యొక్క నిఘంటువు అభిధానప్ప దీపికలో కూడా పాలి అనంటే పంక్తి అనే అర్థం వచ్చేటట్లు భావించారు. కానీ ఇది కూడా చారిత్రకంగా ఆధారాలు లేనటువంటిది. వైదిక భాషలే రెండుగా చీలి ఒకటి క్లాసికల్ సాంస్క్రిట్గా, రెండు పాలి భాషగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని చెప్పి ఎంతోమంది చరిత్రకారులు కూడా భావిస్తున్నారు. భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలనంటే పాలి భాషను, పాలి సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేయాలని చెప్పి డిడి కోశంబ గారైనా, రొమిల తాపర్ గారైనా, ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు గారు లాంటి వారైనా ఎంతో అధ్యయనాలు చేసి మరీ చెప్తున్నారు. ఆధునిక కాలంలో పాశ్చాత్య సాహిత్యంలో 1687లో పాలి అనే పదాన్ని మొదటగా ఉపయోగించారు. 1687లో థాయిలాండ్లో పాలి భాష వాడకం గురించి ప్రస్తావన సైమన్ డిలా లూబెర్ అనే ఫ్రెంచ్ రాయబారి యొక్క రచనల్లో కనిపిస్తుంది. అతను సియాం అంటే పాత థాయిలాండ్ రాజుకు రాయబారిగా ఉన్నప్పుడు మరియు తన ప్రయాణ వివరాలలో థాయిలాండ్లోని స్థానిక సన్యాసులు తెరవాడ గ్రంథాల భాషను పాలి లేదా బాలి అని పిలిచేవారని చెప్పి పేర్కొన్నారు. సామాన్య శకం 17వ శతాబ్దంలో థాయిలాండ్ దేశంలో ఈ యొక్క పాలి అన్న పదం ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం క్రీస్తు పూర్వం అంటే సామాన్య శకానికి పూర్వం 1వ శతాబ్దంలో పాలి భాషలో సింహళలిపిలో రాసినటువంటి ఈ యొక్క బౌద్ధ త్రిపీఠకాలను ఏ భాషలో ఎప్పుడు తర్జుమా చేశారో, ఎప్పుడు అనువదించారో తెలుసుకోవటం మనకి చాలా ముఖ్యం. అప్పుడే శ్రీలంక నుంచి బౌద్ధ ధర్మం, బౌద్ధ మతం, తెరవాడ బౌద్ధం ఏ విధంగా ఆసియా దేశాలకి వ్యాపించిందో మనం తెలుసుకోవచ్చు. మనం గత వీడియోలో అశోక చక్రవర్తి కుమారుడు, రాజకుటుంబీకులైనటువంటి మహేంద్రుడు శ్రీలంకకి బౌద్ధ ధర్మాన్ని విస్తరించినట్లు మనం చూసినాం. అలా శ్రీలంకలో నెలకొల్పబడిన మహావిహార సాంప్రదాయం శ్రీలంక నుంచి వర్తక వాణిజ్య రూట్లోనే ఆగ్నేయ దేశాలకు కూడా బౌద్ధం విస్తరించింది. ఇక్కడ మీరు టేబుల్ చూసినట్లయితే మయన్మార్ దేశంలో క్రీస్తు పూర్వం సుమారు 3వ శతాబ్దం అంటే అశోక చక్రవర్తి కాలంలోనే బౌద్ధం విస్తరించినట్లు మహావంశం కూడా ధృవీకరిస్తుంది. థాయిలాండ్లో 7 నుంచి 13వ శతాబ్దంలో, అలాగే కాంబోడియాలో 9 నుంచి 13వ శతాబ్దంలో, లావోస్లో 8 నుంచి 14వ శతాబ్దం మధ్యలో, వియత్నాంలో 9 నుంచి 19వ శతాబ్దం మధ్యలో ఈ యొక్క బౌద్ధ సాహిత్యం వారి భాషల్లోకి అనువదించారని తెలుస్తుంది. తద్వారా మహావిహార సాంప్రదాయం తెరవాడ బౌద్ధం ఈ దేశాలకు విస్తరించిందని తెలుస్తుంది. థాయిలాండ్లో 7వ శతాబ్దంలోనే బౌద్ధ త్రిపిటకాలు, బౌద్ధ భిక్షువులు తీసుకెళ్లినప్పటికీ 3వ శతాబ్దంలో రామా ఖెమింగ్ అధికారికంగా బౌద్ధాన్ని స్వీకరించారు. అలా 13వ శతాబ్దంలో థాయిలాండ్ అధికార మతంగా బౌద్ధ మతం ఉన్నది. 17వ శతాబ్దంలో ఒక ఫ్రెంచ్ రాయబారి థాయిలాండ్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు పాలి భాషని అధ్యయనాన్ని చేయడాన్ని, పాలి భాష సాహిత్యాన్ని పఠించటాన్ని గమనించి వారి యొక్క రచనల్లో ఇక్కడ థాయిలాండ్లో భిక్షువులు ఉపయోగించినటువంటి భాష పాలి లేదా బాలిగా వారు రాశారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో విస్తృతంగా పాశ్చాత్య దేశాల్లో ఈ పాలి సాహిత్యంపై, పాలి భాషపై అధ్యయనాలు చేశారు. ప్రాకృత భాషల అనంతరమే సంస్కృత భాష రాజభాషగా ఉన్నట్లు ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకంలో చూడవచ్చు. బుద్ధుడి కాలంలో బుద్ధుడి యొక్క బోధనలు మగధి, పాలి, ప్రాకృత భాషలో బోధించినట్లు మనకి భారతదేశ చరిత్రలో ముఖ్య ఘట్టాలు అనే తెలుగు అకాడమీ బుక్లో మనం చూసినాం. అందుకు గల కారణాలను డాక్టర్ చౌడూరి ఉపేంద్రరావు గారు వారి యొక్క రచనలో ఈ విధంగా రాశారు. ఆ రోజుల్లో యమేలుడు, యమేళకుడు అనే 2 బ్రాహ్మణ సోదరులు బుద్ధుని బోధనలకు ప్రభావితమై బౌద్ధ భిక్షువులో మారారు. ఒకరోజు బుద్ధుని దగ్గరకు వెళ్ళి బౌద్ధ సంఘంలో వివిధ భాషలు, కులాలు, గోత్రాలు కలవారు ఉన్నారు. కాబట్టి మీ ఉపదేశాలు శ్రద్ధతో నేర్చుకున్నప్పటికీ వారి సొంత భాషలతో మీ ధర్మోపదేశాలను కలుషితం చేస్తున్నారు. కాబట్టి మీ అనుమతితో వైదిక ఛందస్సులోకి మారుస్తామని చెప్పి బుద్ధుణ్ణి అడిగినట్లు వారు రాశారు. అందుకు ప్రతిగా బుద్ధుడు వైదిక ఛందస్సు కొద్దిమంది మాత్రమే చదవగలుగుతారని, అందరికీ అందుబాటులో ఉండవని నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సామాన్య ప్రజల భాషలోనే నేర్చుకోండి అన్నట్లు డాక్టర్ చౌడూరి ఉపేంద్రరావు గారు వారి యొక్క రచనలు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.